మనకు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృపనే. ఇప్పుడు ఒక పాట పాడినాం కదా, ఆనందం అనేది బ్రతికి ఉండుట ఎవరి కృప? మనం బ్రతికి ఉండుట ఎవరి కృప? దేవుని కృప. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. అంటే దేవుడు మేలు చేస్తున్నాడు, దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. మనమట దేవుడు చేస్తున్న మేలులను రాసుకుంటూ పోతే చాలా బుక్స్ అయిపోతాయట. హల్లెలూయా. కానీ మనం దేవుడిని ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాం. దేవుడు చేసిన మేలులను మనము మర్చిపోతున్నాం. ఎలా మర్చిపోతున్నావు? నువ్వు మందిరానికి వస్తలేవంటే మేలును మర్చిపోయినావు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తలేవంటే దేవుని యొక్క మేలును మర్చిపోతున్నావు. దేవునికి కానుకలు ఇస్తలేవు, నువ్వు కానుకలు ఇస్తలేవంటే నువ్వు దేవుని మర్చిపోయినావు. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి పని చేయట్లేదు, దేవుని మందిరంలో నువ్వు పని చేయట్లేదంటే నువ్వు దేవుడు చేసిన మేలు నువ్వు మర్చిపోయినావు. చాలాసార్లు దేవుని మనం బాధ పెడుతున్నాము. సో దేవుడు చేసిన మేలులు అనేకములు, ఆ మేలులను మనం తలపోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఇతరులకు చేసిన మేలులను ఇసుక మీద రాసుకో. ఎవరైనా నీకు మేలు చేస్తే చలవ రాతి పైన రాసుకో అన్నాడు. ఎవరికైనా నువ్వు మేలు చేసినావు అనుకో, నువ్వు మేలు చేసినప్పుడు దేని మీద రాసుకో? ఇసుక మీద పలానా వ్యక్తికి మేలు చేశాను పలానా రోజు అని ఇసుక మీద రాసుకో అన్నాడు. ఎవరైనా నీకు మేలు చేస్తే చలవ రాతి పైన రాసుకో అన్నాడు. ఏది ఉంటుంది? చలవ రాతి పైన రాసింది ఉంటుంది, ఇసుక మీద రాసింది తొందరగా అది వెళ్ళిపోతుంది. మనము మేలు చేస్తే పదే చాలు మనం మేలు చేస్తామని చెప్పుకుంటాము, కానీ నువ్వు మేలు చేసింది మర్చిపో. కానీ మేలు పొందుకున్న వ్యక్తి మాత్రం మర్చిపోకూడదు అంటాడు. మేలు పొందుకున్న వ్యక్తి మాత్రము మర్చిపోకూడదు. ఎందుకు? ఎప్పుడు కృతజ్ఞుడుగా ఉండాలి. ఆయన మేలు పొందుకున్న వ్యక్తి కృతజ్ఞుడుగా ఉండాలి. సహాయం చేశాడు, ఆపదలు ఆదుకున్నాడు, అన్ని విధాలుగా నడిపించినాడు, ఫ్యామిలీ విషయంలో, కుటుంబం విషయంలో, ఏదైనా ప్రోగ్రామ్స్ విషయంలో మనకు సహకరించినాడు. సో ఆయనను మనం మర్చిపోకూడదు, కృతజ్ఞుడిగా ఉండాలి. టిష్ పేపర్ లాగా వాడి వదిలేయద్దు. టిష్ పేపర్ ఏం చేస్తాను? వాడుకున్నంతసేపు వాడుకున్నాం, తీసి ఏం చేస్తాం? డస్ట్బిన్ వేస్తాం. నో. హల్లెలూయా. దేవుడు చేసిన మేలుకు కూడా మనం తలంచుకుంటూ దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి.